వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదాని వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనంటూ ప్రతిపక్షాల నినాదాలు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు సర్కార్ అండా. మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి భరోసా. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ సీజ్ చేస్తాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదాని ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో 5వ రోజు కూడా పార్లమెంట్ అట్టుడికింది. శుక్రవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్, డీఎంకే తదితర పక్షాలు అదాని వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పట్టుబడ్డాయి. అందుకు అధికార పక్షం ససేమేరా అనడంతో ఉభయ సభల్లోని ప్రతిపక్షాల సమావేశాలను బహిష్కరించాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగాయి. ప్రధాని అండదండలతోనే అదాని తీవ్ర ఆర్థిక నేరాలకు ఒడిగట్టారని, అందుకే ఆయన వ్యవహారాలపై జేపీసీ వేయకుండా వెనక కేసు వేస్తున్నారని ప్రతిపక్షం మండిపడ్డారు. మోడీ అదానీల స్నేహాన్ని గుర్తు చేస్తూ మోదాని అనే ప్లకార్డులు ప్రదర్శించారు. వేయాలి వేయాలి, వెంటనే జేపీసీ వేయాలి, స్వస్తి పలకాలి, స్వస్తి పలకాలి, సిబిఐ, ఈడీ, ఐటీ దుర్వినియోగానికి వెంటనే స్వస్తి పలకాలి అంటూ నేలపై బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, చిదంబరం, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్సభలో పార్టీ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు, సహచార ఎంపీలు పాల్గొన్నారు. मोदी अडानी भाई भाई, मोदी अडानी भाई भाई, अरे मोदी अडानी भाई भाई, अरे भाईगिरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, अरे भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, अरे लोकतंत्र में तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, अरे लोक వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. మార్పల్లి మండలంలోని భారీగా వడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను వారు పరిశీలించారు. టమాటో, కాలీఫ్లవర్, జొన్న, ఉల్లిగడ్డ తదితర పంటలను స్వయంగా పరిశీలించారు. పంటల నష్టంపై సమగ్ర నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. మంత్రుల వెంట రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. లోపల ఉండేటువంటి బెండు కూడా రుచికరంగా ఉంటుంది. వానకాలం సొప్ప కంటే యాసంగి సొప్ప తీపి ఉంటుంది. అందుకని యాసంగి సొప్ప కాస్తుంది. పశువులు ఎన్నున్నా, మేతలు ఎన్నున్నా, ఒక బండి యాసంగి సొప్ప కూడా కలిపి పశువులకు వేస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయి. మనకి ఇట్లా వీకెండ్ నాన్ వెజ్ అట్లా యాసంగి సొప్ప ఉండాలి పశువులకు. అందుకని రైతులు అనాదిగా యాసంగిలో కొంచెం అన్నం గొర్రె సొప్ప వేస్తారు. పశువులు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి మేడం, ఇదే సార్ నా హెడ్ క్వార్టర్. 70 to 80% అంటే ఇంకా మొత్తం అన్ని విలేజెస్ అగ్రికల్చర్ పంట ఇచ్చిండ్రు, ఎంత పంట వేసారు, జవారు, ఇదంతా అని చెప్పి డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సామెత ఉంటుంది తెలంగాణలో, ఏ ఆకురాల్లో సీతాకురాలు అంటారు. అంటే కొంతమంది డబ్బులో ఈయననే ఉంటారు ఏదైనా మాట చెప్తే. ఈ ఎవరు చెప్పినా వినారు, మొండైనా అనుకున్న కాదు ఏమంటారంటే ఏ ఆకురాల్లో సీతాకురాలదే అంటారు. అట్లా ఈయన సీతాకులాగా అంటారు. అంత మొండి ఉండే సింతాకు కూడా మొత్తం రాలిపోయింది వడగలవాని. అంటే దాని తీవ్రత మనకు అర్థమవుతుంది. ఈ 10-12 గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేదు. ఆందోళన పడ్డట్టు ఎవరు కూడా. ఇది కేవలం 10-12 గ్రామాలలో దీని ప్రభావం ఉంది. దీని ప్రభావం మూలంగా ప్రస్తుతం మనకు పుప్పాయ కానీ, మిర్చి కానీ,
కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ అదేవిధంగా కొంత మక్క కొంత జొన్న ఉల్లిగడ్డ ఇటువంటి పంటలు మేము చూసి వచ్చినాం. ఇప్పుడు రైతులు కూడా కలిసిగా బాధలో ఉన్నారు. వాళ్ళు తప్పకుండా బాధ ఉంటుంది ఎవరికైనా. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన చాలా బాధాకరమని, ప్రమాదానికి కారణమైన కాంప్లెక్స్ ను సీజ్ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం స్వగ్రామాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాంధీ హాస్పిటల్లో మృతుల కుటుంబ సభ్యులను హోంమంత్రి మహమ్మద్ అలీతో కలిసి ఆయన పరామర్శించారు. ఎంతో భవిష్యత్తు చిన్న వయసు గల పిల్లల మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అగ్ని ప్రమాదాల నివారణకు సరైన జాగ్రత్తలు పాటించని భవనాలు, గోదాముల నిర్వాహకులు, యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటన స్వప్నంలో కాంప్లెక్స్ లో జరిగిన సంఘటన బాధాకరమైనటువంటి విషయం. 6 మంది యంగ్స్టర్స్ అంతా 22-23 సంవత్సరాల క్యూనెట్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సరే, దాన్ని కూడా పెద్ద మోసం ఉందని చెప్తున్నారు. రెండోది, ఆ బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్ కావడం మూలాన జరిగినటువంటి ప్రమాదం. రెండోది, ఫైర్ సర్వీసెస్ అధికారులు కానీ, ఈవీడీఎం అధికారులు కానీ, పోలీస్ కానీ ఎంత ప్రయత్నం చేసినో మీ మీడియా సమక్షంలో మీరు చూసాం. పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టినప్పటికీ ఈ బాధితులకు సంబంధించినటువంటి మిత్రులు, వాళ్ళు సేవ్ అయిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకా ఒక 11 మంది ఉన్నారు అని. నా కళ్ళ ముంగట్నే ఒక 6 మంది సేవ్ అయ్యారు. ఒక పిల్లోడు బాగా ఏడుస్తుంటూ, సార్ కొంత ఆక్సిజన్ కావాలి. ఒక 5 మంది ఒక రూమ్లో పోయి తలుపులు వేసుకున్నారు అని చెప్పి. అయితే మరి అది ఎట్లా అనంటే దాన్ని బ్రేక్ చేయాలి. మనకు అక్కడ ఐరన్ రాడ్స్ గిట్లా ఉన్నాయంటే నేను ఇమీడియట్ అధికారులతో మాట్లాడి ఆ మెటీరియల్ అవన్నీ ఇచ్చి పంపించాను. సీఎం కేసీఆర్ దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ దీపాధూప నైవేద్యాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాలమూర్తి వీర హనుమాన్ దేవాలయంలో దేవతామూర్తుల విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీర హనుమాన్ దేవాలయం భక్త బృందం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనను సత్కరించి ఘన సన్మానించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, మార్కుక్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గూండా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అర్ధం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన ఏవిఎన్ రెడ్డి గెలవడం కేసీఆర్ కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నట్టేనని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలోని సిటీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడంతో విపక్షాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్నటి రోజున జరిగినటువంటి కౌంటింగ్లో ఏవిఎన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అఖండ విజయం సాధించడము, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులైనటువంటి విద్యావంతులు, సమాజ హితం గురించి సమాజం గురించే పనిచేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చేస్తున్నటువంటి సేవని గమనించినటువంటి విద్యావంతులు, రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఏ రకంగా ద్రోహం చేస్తూ వస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన కేసీఆర్ గారిది, అవినీతిమయమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వము, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ ప్రభుత్వము ఈనాడు విద్యావంతులు ప్రజలందరూ కూడా గమనించిండ్రు. రాబో రోజులలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయము. సోయి లేకుండా పండుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ పరిపాలనని తెలంగాణ ప్రజలు ఈనాడు తిప్పి కొడుతున్నారనే దానికి నిదర్శనమే నిన్నటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గెలుపు, ఏవిఎన్ రెడ్డి గారి గెలుపు అనేది ఈనాడు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఇది కార్యకర్తల విజయము. కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి కృషి ప్రజా వ్యతిరేక పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, అవినీతిమయమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, కుటుంబ పరిపాలనని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం, ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళినటువంటి ఈనాడు మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ 75 సంవత్సరాల అవిభక్తి. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పరామర్శించారు. కాంప్లెక్స్ ను అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని 5 కుటుంబాల్లో ఈ ఘటన తీరని విషాదం నింపిందని అన్నారు. ప్రమాద ఘటనపై కమిటీ వేస్తున్నామని, క్లూస్ టీం అధికారుల కాంప్లెక్స్ లోని అన్ని అంతస్తులలో నమూనాలు సేకరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాచురపల్లి పంచాయతీ దిబ్బగూడెంలో అకస్మాత్తుగా గాలివాన రావడంతో జీడి మామిడి పొగాకు మొక్కజొన్న పంటలు నేలపాలయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన తమకు అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారి అధికారులు కానీ దీనివల్ల మాకు తీర్మానం రైతులకి ఏదైనా సహాయం చేయగలరు. లేకపోతే ఇక ఇది ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలు లేకుండా పోయామని తీర్మానం ఉండడం వల్ల కొనే పరిస్థితి లేదు. దీన్ని బట్టి అధికారులను సహాయం చేయగలరు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం రాసురపల్లి గ్రామ పంచాయతీ దిబ్బగూడెం. ఇక్కడ 6 ఎకరాల జీడి మామిడి తోట 5 లక్షలు కొనేసాను. ఈ అనుకోకుండా వాతావరణ పరిస్థితుల వల్ల పూతంతా మాడిపోయింది. అనుకున్న వర్షానికి పూత కింద ఉన్నది కూడా రాలిపోయింది. వడ్డీ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి, అంత లాస్ అయిపోయాను. ఇది జీడి మామిడి తోటలో లేని పరిస్థితుల్లో ఇట్లా జరిగింది అనుకోకుండా వాతావరణం వల్ల. దీనివల్ల బాగా నష్టపోయినాం మేము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజులపల్లి పంచాయతీ మల్కారం ఎంపీటీసీ. నేను ఒక 6 ఎకరాల మొక్కజొన్న చేనేసాను. అది మొత్తం ఈ వర్షానికి గాలి తోలి మొత్తం కప్పు కూలిపోయింది. దీనికి ఏమన్నా అవకాశం ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదన్నా అధికారులు ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎట్నే మనమే కాకుండా ఇంకా మన పక్క వాళ్ళు మన రైతులు మొత్తం చాలామంది నష్టపోయారు. అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని. దానికి మరి ఏదో ఒకటి సహకరించి ఏదో ఒకటి దానికి నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏబిఎన్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా నిర్మల్లోని పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపునకు నాంది కాబోతుందని అన్నారు. నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం విశ్వగురువుగా ముందుకు సాగుతున్న తరుణంలో తెలంగాణ ప్రజలు తమ పార్టీపై విశ్వాసం ఉంచడం గొప్ప విషయమని కొనియాడారు. జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఏబిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించడం చాలా సంతోషకరం. ఓట్లు వేసి గెలిపించినటువంటి ఉపాధ్యాయులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణలో మార్పు మొదలై కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందనడానికి ఇది ఒక సంకేతం. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ భారతీయ జనతా పార్టీ వెనుక ఉన్నాయనడానికి ఇది ఒక నిదర్శనం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు. ప్రజలు కోరుకున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఏబిఎన్ రెడ్డి గారి గెలుపు భారతీయ జనతా పార్టీకి రాబో అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక శుభసూచకంగా భావించడం జరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్రంలో మేధావర్గమైనటువంటి ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళందరూ కూడా ఓటేసి ఆలోచించి ఓటేసి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించడం శుభసూచకంగా భావించడం జరుగుతున్నది. మరి ఇటువంటి ఎన్నిక మరి రాబో అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇది ప్రాధాన్యత చెందడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక పరిపాలనకు ఇది సూచిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు మరి ఏదైతే టీఎస్పీఎస్సీ యొక్క ఏదైతే జరిగిందో పిఎస్సీ ఎన్నిక మన ఎగ్జామ్ జరిగినాయో దాంట్లో కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఏదైతే పరీక్షలు అయిన తర్వాత వాళ్ళకు సంబంధించిన వ్యక్తితోనే ఈ లీకేజీ సృష్టించి ఉద్యోగాలు ఇవ్వకుండా మరి అపాయింట్మెంట్ కాకుండా డబ్బుల కొరత ఉన్న సందర్భంలో అప్పుల ఇంకా అప్పు దొరకదన్న ఆలోచనతో ఇటువంటి ప్రక్రియ ప్రారంభించడం జరుగుతున్నది.
ఇది యువత అంతా కూడా గ్రహించడం జరుగుతున్నది. కాబట్టి యువత అంతా వ్యతిరేకించిన సందర్భంలో ఈ పిఎస్సి యొక్క రద్దు చేయడం మళ్లీ ఏర్పాటు చేయడం గమనం అని చెప్పి భావించడం జరుగుతున్నది. కాబట్టి ఇది కేసీఆర్ యొక్క పాలనకు అంతం పలికిందని చెప్పడానికి ఇది నిదర్శనంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచిన సందర్భంగా సంబరంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతున్నది. శ్రీరామ్, నిన్న జరిగిన ఎలక్షన్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన ఏవిఎన్ రెడ్డి గారికి నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభివందనాలు. మరి ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించడానికి కష్టపడ్డ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞాభివందనాలు. ఈ విజయం తెలంగాణలో కేసీఆర్ పాలనకు అంతంకు ఆరంభమైంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ యొక్క తుగ్లక్ పాలనను పక్కన పెట్టి తెలంగాణలో మార్పు కోరుకుంటున్నామని ప్రజలతో పాటుగా ఉపాధ్యాయులు కూడా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. కాబట్టి ఉపాధ్యాయుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ పతనానికి ఇది నాంది అని చెప్పి బీజేపీ నాయకులందరూ తెలంగాణ రాష్ట్ర పరంగా మొత్తం సంబరాలు చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఎంవి రామచంద్రారెడ్డిని విజేతగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రకటించారు. శుక్రవారం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన మీడియా ప్రాంగణం వద్ద ఆయనకు ధృవీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల బరిలో 12 మంది అభ్యర్థులు నిలిచారని అన్నారు. సంపూర్ణ ప్రాధాన్యత ఓట్లు బదిలీ అనంతరం రామచంద్రారెడ్డి 10,787 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి 10,618 ఓట్లు పోలయ్యాయని అన్నారు. మొత్తం 25,272 ఓట్లు పోలవగా వాటిలో 3,867 ఓట్లు చెల్లని ఓట్లని, ప్రాధాన్యత బదిలీ అనంతరం విలువ కోల్పోయిన ఓట్లుగా మిగిలాయని తెలిపారు. అభివృద్ధి ఉపాధికి ఆస్కారం లేని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి నిల్లు అప్పులు ఫుల్ అన్నట్లుగా ఉందని బాపట్ల జిల్లా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ విమర్శించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 24,000 మందికి ఉపాధి కల్పించామని ప్రభుత్వం బడ్జెట్లో చెప్పుకొచ్చిందంటున్నారు. కానీ ఇది అత్యంత సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదని, యువతికి ఉపాధి చూపించడం లేదని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలు కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్గా అభివర్ణించారు. సమావేశంలో పార్టీ నాయకులు కె ఆశీర్వాదం, జి దానియాలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలో బడ్జెట్కి సంబంధించిన దాంట్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున లెక్కల్లో 2,79,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినప్పటికీ అభివృద్ధికి మాత్రం నిధులు కేటాయించింది అత్యంత తక్కువ శాతం. వీటిల్లో కేవలం 30,000 కోట్లు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయిస్తున్నటువంటి, మిగిలినటువంటి సంక్షేమ పథకాల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ కోసం మేము బడ్జెట్ కేటాయించని చెప్తా ఉంది. కానీ రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు ఏవైతున్నాయో ఇప్పటికే పోలవరం 79% పూర్తయిందన్నారు. పోలవరానికి సంబంధించి కానీ, లేదు ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన దాంట్లో 100 నుంచి 150 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి నిధులు లేవు. అట్లనే మొత్తం కేటాయింపులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు, ఓపీఎస్కి సంబంధించి కానీ, లేదు రాష్ట్ర ప్రభుత్వ బకాయిలకు సంబంధించి కానీ, లేదు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గ వేతనాలకు సంబంధించి కానీ వీటన్నిటి కేటాయింపులు చేస్తున్న పరిస్థితి లేదు. అట్లానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 28,000 కోట్ల రూపాయలని అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఈ బడ్జెట్లో. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి మొత్తం బడ్జెట్లు మనం పరిశీలిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 62% మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి పనిచేస్తున్నారని చెప్పారు. కానీ గత ఏడాది దాని మీద 920 కోట్ల రూపాయలు తగ్గించి వ్యవసాయ రంగంలో వాళ్ళకి తగ్గించిన పరిస్థితి ఉంది. అట్లానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దళిత వాడలు సప్లాన్ చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఆ ప్రాంతాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులను కూడా బీసీలు కానీ దళితులు కానీ వీళ్ళకి సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వ పథకాల్లో మేము డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ దళితులు బీసీలు వీళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి కోసం, వాళ్ళ ఆర్థికంగా ప్రోత్సహించిన దానికోసం బడ్జెట్లో కేటాయింపులు లేవు. అట్లానే వ్యవసాయ రంగానికి సంబంధించి ధరల స్థిరీకరణకు సంబంధించిన వీటన్నిటి దానికి సంబంధించి బడ్జెట్లో నిధులు లేవు. ఇలా ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటా కాక 10% నిధులు, అంటే సుమారున
సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించారు. కానీ ఈ ఉపాధి హామీ నిధుల్లోనే, ఉపాధి హామీ అంటే ప్రజలు పనిచేసి వాళ్ళకి జీవనానికి సంబంధించిన కూలి తీసుకుంటే ఉపాధి హామీ, ఈ నిధుల్లో ప్రత్యేకంగా మళ్ళీ 30% నిధుల్ని ఈరోజు ఇళ్ల పథకాలు, జగనన్న కాలనీ పెరుగుతున్న ఇళ్ల పథకాలకి ఒక్కొక్క ఇంటికి 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం కింద సామాగ్రి ఇస్తాం మొదటి పెట్టని చెప్పేసి వీటిని డైవర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు మెటీరియల్ రూపంలో ఉపాధి హామీ నిధుల్ని పక్కకు పంపించడం అంటే కార్మికులు, వ్యవసాయ కూలీలు వాళ్ళు పట్టుకొట్టడం అని చెప్పేసి చెప్తాను. ఈరోజు విద్య, వైద్యము, అట్లానే వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, వీటన్నిటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వీటన్నిటికి సంబంధించిన దాంట్లో బడ్జెట్లో కేటాయింపులు లేవు. సంక్షేమ బడ్జెట్ అని పేరుకు చెప్పుకోవడం తప్పితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అదాని వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనంటూ ప్రతిపక్షాల నినాదాలు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ఆందోళన. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు సర్కార్ అండా. మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి భరోసా. సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ సీజ్ చేస్తాం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టీకరణ. దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న సీఎం కేసీఆర్. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.